హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారా మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇది మా ఇంటి దగ్గర కమిటీ హాల్ ఉందండి. కమిటీ హాల్ అంటే ఏం లేదు, ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఏరియా, ఆ ఏరియాకి సంబంధించిన కమిటీ హాల్ అనమాట. అక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి ఏమన్నా జరగడము, లేకపోతే ఈ రాజకీయ నాయకుల మీటింగ్స్ అలాంటివి జరుగుతాయి కదా, ఆ కమిటీ హాల్ అనమాట. అది కొత్త కడుతున్నారండి, ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తవుతుంది. అయితే ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి అక్కడ మీటింగ్స్ అలాంటివి జరుగుతుంటే ఇంకా మనం ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి చేసుకోవాలంటే మనం కొంచెం పే చేసి చేసుకోవాలన్నమాట. ఆ వసతి అయితే ఉందండి ఇందులో. అయితే అక్కడ ఏంటంటే మనకి మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారనమాట. అంటే మనకి ఇప్పుడు గ్రీన్ ఆర్మీ అని అలాంటివి ఉన్నాయి కదండి, ఆ పథకం కింద మనకి మొక్కలు అనేవి ఉచితంగా ఇస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అవుతుందన్నమాట, కొంచెం కొంచెంగా పని ఆల్మోస్ట్ అయిపో వస్తుంది. అయితే ఇక్కడ మనకి కొన్ని మొక్కలు పెట్టారు. అందులో ఏమేమి ఉన్నాయంటే ఉసిరి మొక్కలు ఉన్నాయి, గులాబీ మొక్కలు, తులసి మొక్కలు, దానిమ్మ మొక్కలు, ఇంకా కొన్ని షో ఉన్నాయి. ఇంకా తులసిలోనే 2-3 రకాలు ఉన్నాయండి. ఇక్కడ నేనైతే కొన్ని తెచ్చుకున్నాను. అంటే ఇంటికి ఇన్నే ఇస్తాము అన్నట్టు ఉన్నారనమాట, అందరికి కూడా రావాలి కదా. అయితే దాంట్లో నేను ఒక షో చెట్టు తెచ్చుకున్నాను, ఒకటి దానిమ్మ, ఒకటి ఇది గులాబీ తీసుకున్నాను అనమాట. తీసుకొని అవి ఫస్ట్ తెచ్చాను అనమాట. తర్వాత అందరు తీసుకెళ్ళాక ఇంకా మా ఇంటికి దగ్గరే కాబట్టి కొన్ని మిగిలిపోయినవి ఇంకా తెలుసు కాబట్టి ఇంకొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇదేమో కృష్ణ తులసి, ఇంకా 2-3 గులాబీ వెరైటీస్. మరి అవి ఏం పూలు పూస్తాయో తెలియదు కానీ ఆ మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా ఒకటి తులసి మొక్క, ఇలా ఒక 6 రకాలు అయితే తెచ్చానండి. ఒకటి లక్ష్మీ తులసి, అది తెచ్చిన తర్వాత ఇదిగో పెట్టేసుకుంటున్నాము. కొంచెం పైన మట్టి మాది కొద్దిగా గట్టిగా ఉంటుంది, లోపలదేమో చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పైన తీయడం కొంచెం కష్టము. అందుకని ఇదిగోండి మా అబ్బాయి దాంతో కొట్టి తీస్తున్నాడు మంచిగా. ఇవి తెచ్చుకున్నవన్నీ ఇలాగ గొంతు తీసి పెట్టుకోవాలి కదా. మామూలుగా ఏదైనా బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, అది ఒక చిన్న గొంతు అయితే సరిపోయిద్ది. కానీ ఇది కవర్లో వస్తాయి కాబట్టి అది ఎంత లెంత్ ఉంటుందో అంత గొంతు తీయాలి కదా. అలా తీసేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏం పెట్టుకుంటున్నానంటే గులాబీది ఉంది కదా, అది పెట్టుకుందాము. ఇవి ఏం పూలు పూస్తాయో తెలియదండి, తర్వాత పువ్వులు వచ్చాక కానీ తెలియదు. తర్వాత ఇంకొకటి తీసి అందులో దానిమ్మ వేసాను. ఈ దానిమ్మకి ఏంటంటే మంచిగా చిన్నగా చిగురు వచ్చింది. గోరింటాక దానిమ్మ అని అర్థం కావట్లేదు, కాకపోతే దానిమ్మ అనుకుంటున్నాను, చూడాలండి. తర్వాత ఇంకో చోట ఇంకోటి పెట్టుకున్నాను. అలా అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. ఈ ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే కొంచెం పెద్దగా పెరుగుతాయి అని అనుకునేవి మీరు కాంపౌండ్ వాళ్ళకి కొంచెం దగ్గరగా వేసుకున్నారనుకోండి, ఈ గులాబీవి అలాంటివేమో కొంచెం మధ్యలో వేసుకుంటే, అంటే వాటి తర్వాత వేసుకుంటే మనకి వెనకే ఉన్నాయో ముందే ఉన్నాయో కనిపిస్తాయి. గులాబీ ముందు వెనకేసేసుకొని తర్వాత ఇవి వేసుకుంటే అవి హైట్ అయిపోతాయి, ఇవి చిన్నవి అయిపోతాయి కదా. అలాగా ఇంకో ఒక షో చెట్టు ఏమో నేను గేట్ పక్కనే పెట్టుకున్నాను. తర్వాత మొత్తం గార్డెన్ చూపించినప్పుడు, టూర్ చేసినప్పుడు నేను చూపిస్తానులేండి. తర్వాత ఇంకొన్ని చెట్లు మళ్ళీ తెచ్చుకున్నాము. ఆ మొక్కలు వేసేటప్పుడు ఏంటంటే వర్షం ఫుల్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్షం బాగా వస్తుంది కదా, ఫుల్గా వచ్చింది. మట్టి మాత్రం మెత్తగా అయిపోయిందనమాట. మట్టి మెత్తగా అయిపోయి మంచిగా తవ్వడానికి కూడా బాగా వస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో, కనిపిస్తుంది కదా, సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా మనము కష్టపడాల్సిన అవసరం లేకుండా మంచిగా వస్తుంది. ఈ వర్షాకాలంలో చెట్లు పెట్టుకుంటే బాగా వస్తాయి కదండి. మావైతే అన్నీ బతికిపోయాయి, మంచిగా బతికి చిగుర్లు వస్తున్నాయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వర్షం వస్తుంది కదా, అలా దానివల్ల మంచిగా వస్తున్నాయి అన్నమాట. నేను చెప్పాను కదండి
ఏంటంటే విరజాజులు అలాంటివి కొమ్మలతో పెడితే వస్తాయి అని చెప్పేసి అవి కూడా చిగుర్లు వచ్చాయండి. చూపిస్తాను నేను తర్వాత ఎప్పుడన్నా ఏదైనా మొక్కలు పెట్టినప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాను. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. ఇంకా కొన్ని వేరే కూడా వేర్లు లేకుండా పెట్టాను కదా కొమ్మలు, ఆ కొమ్మలు కూడా బతికాయి, చూపిస్తాను నేను. చాలా బాగా వచ్చాయి. ఈ వర్షాకాలంలో మనం ఏవి పెట్టినా కూడా కొమ్మలు వేర్లు లేకుండా పెట్టినా కూడా బ్రతికిపోతాయి. ఇక్కడ చూడండి తులసి అమ్మని పెడుతున్నారు. ఇదేంటంటే లక్ష్మీ తులసిలో కూడా చాలా వెరైటీలు ఉంటాయండి. 7 రకాలు 9 రకాలు ఉంటాయి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, ఇంకా కస్తూరి తులసి, చాలా రకాలు ఉంటాయండి. చాలా మంచిది అన్నమాట. ఇంట్లో ఉంటే ఎన్ని రకాలు ఉన్నా కూడా అంత మంచిది. నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ చిన్న మొక్క చూస్తున్నారు కదా, అది ఆల్రెడీ ఉంది. దాని పక్కన లక్ష్మి ఇంకొకటి, అది ఇంకా కృష్ణ తులసి, ఇవన్నీ పెట్టుకుందాం కదా అని చెప్పేసి పెడుతున్నాను. నేను పెట్టట్లేదులేండి, మా పాప ఇంకా మా వారు ఇద్దరు పెడుతున్నారు. అంటే కొంచెం నేను పెట్టకూడదు అనేసి పెట్టలేదు. అందుకని ఇంకా ఎక్కువ రోజులు ఉంటే అవి అలాగే ఉంటే మళ్ళీ ఒకవేళ చనిపోతాయో ఏమో అనేసి అలా వాళ్ళే పెట్టేస్తున్నారనమాట. తులసమ్మ వాళ్ళని కూడా చనిపోతాయి అనేసి అనకూడదండి, నేను ఏదో చెప్పాను కానీ నిద్రపోయాయి అని అనాలన్నమాట. ఏమైంది ఒకవేళ ఏదన్నా ఎండిపోయి అలాగైనా కూడా అయ్యో మా తులసమ్మ నిద్రపోయింది అని అలా కానీ చనిపోయింది అని మాత్రం అనకూడదు, అలా అనకూడదు అనమాట. అలా అనమాట. చూసారా మట్టి మొత్తం మంచి గుల్లగా అయింది. ఇంకా వర్షం రావడం వల్ల సాఫ్ట్గా మెత్తగా కూడా అయింది. అవి కూడా బతికాయండి, మంచిగా బతికాయి. అన్నీ మేము ఏదైతే వేసామో ఆల్మోస్ట్ అన్నీ బ్రతికిపోయాయి అనమాట. మనం మొక్కలు తెచ్చి మన చేతితో వేసుకొని అవి బ్రతికాక మంచిగా పువ్వులు పూసి చిగుర్లు వస్తున్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. అబ్బా బతికింది, వస్తున్నాయి అని చెప్పేసి నేను అందరిలాగే అండి, నేను కూడా మంచిగా పెట్టినప్పుడు బ్రతికిందో లేదో వస్తుందో లేదో అని రోజు పొద్దున సాయంత్రం చెక్ చేసుకోవడం, అందులో కూడా ఒక సంతోషం ఉంటుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కృష్ణ తులసి ఇదైతే పెట్టేశారండి. అటు ఇటు లక్ష్మీ తులసి ఉంది, మధ్యలో కృష్ణ తులసి పెట్టుకున్నాం అనమాట. పెట్టుకున్న తర్వాత దానికి మంచిగా పాదులాగా పక్కన మట్టిలాగా గట్టిలాగా కట్టుకుంటే ఏంటంటే మనం నీళ్ళు పోసినా కూడా దానికి మంచిగా అందుతుంది కదా. అందుకని మూడిటికి కలిపి ఒకటే చేసేసారనమాట. మూడిటికి కలిపి ఒకటే చేసేస్తే ఏంటంటే నీళ్ళు పోసినప్పుడు మంచిగా ఉంటుంది. మనము ఇప్పుడు దేవుడి దగ్గరవి అవి పోస్తాం కదండి, దేవుడి దగ్గర పెట్టిన చెంబులో నీళ్ళు అవి పోసినప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మొక్కలన్నిటికీ పెట్టుకోవడం అయితే అయిపోయింది. పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా నీళ్ళు పోసేసాము. ఆల్రెడీ భూమి అంతా తడిచే ఉందండి, ఎక్కువ నీళ్ళు అయితే అవసరం లేదు. కొన్ని ఏదో పెట్టాం కాబట్టి కొన్ని పోస్తే ఆ లోపల మనం ఏదైతే పెట్టామో దాని వేర్ల వరకు పోతాయి కదా, అందుకని కొంచెం పోసాము. ఈ భూమి అయితే బాగా వర్షం పడి ఉండడం వల్ల నానిపోయి బాగా తడిసింది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ పెట్టిన కొమ్మలన్నీ బ్రతికాయి అనమాట. ఇదిగోండి ఇక ఈ కొమ్మ బతికింది, ఈ కొమ్మ బతికింది, అన్ని కొమ్మలు బ్రతికాయి. చాలా బాగా చిగుర్లు వచ్చాయండి, చూపిస్తాను నేను ఇంకో దగ్గర. ఇక్కడ కొంచెం ఈ రాళ్ళు అవి ఇవి అన్నీ ఒక దగ్గర కుప్పలాగా వేసాను, అవి మాత్రం క్లీన్ చేయాలి. ఇంకో తులసి మొక్క అయితే నాటలేదు, ఆల్రెడీ నా దగ్గర తులసి అంటున్నా సారీ ఉసిరిది నాటలేదు, ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా, మా చెల్లికి ఇద్దామని నాటలేదనమాట. ఇదిగోండి కాకర, చిక్కుడు, బీన్స్ ఇవన్నీ తీగలు వస్తున్నాయండి. ఈ తీగలకి పందిరేయాలన్నమాట, వేద్దాము. అది కూడా చూపిస్తాను నేను, మీకు షేర్ చేస్తానన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.